ఓం నమః శివాయ. అనాథుల సేవని అర్ధనారీశ్వరుని సేవగా భావించి దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ మణికొండ నుండి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన వై హనుమంతరావు శకుంతలా దంపతులు శివయ్య సేవలో తరించారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పరమేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి దివ్యమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు స్వామివారిని అలంకరించగా భక్తులు స్వామివారికి పుష్పాలను సమర్పించారు. అర్చకులు స్వామివారి దివ్యాశీస్సులను భక్తులకు అందజేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను చేతుల్లోకి తీసుకుని వెళ్లగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు ఆలయ నిర్మాణం గురించి సేవామూర్తులకు అవగాహన కల్పించడానికి శివాలయ నమూనా చిత్రాన్ని చూపిస్తూ ఆలయ ద్వారము, గర్భగుడి, మహామండపం వంటి ప్రతి విభాగం గురించి వివరించారు. ఈ సందర్భంగా అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. అనంతరం అనాథుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న సేవల గురించి, వైద్యశాలలో అనాథులకు జరుగుతున్న చికిత్సా వివరాల గురించి ఆశ్రమ వ్యవస్థాపకులు దగ్గర ఉండి మరీ వివరించారు. సేవా మార్గంలో భాగంగా వై హనుమంతరావు శకుంతలా దంపతులు శివపుత్రుల మనుగడ కోసం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి తోచిన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు పాత వస్త్రాలు వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. వయస్సు సహకరించకపోయినా స్వామివారి సేవలో తరించి అనాథులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.